రాయదుర్గం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం దేశవ్యాప్తంగా సిద్ధాంతాలతో క్రియాశీలకంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించారు. వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, కుమారి మాయావతి గారి నాయకత్వం, కుమారి మాయావతి గారి నాయకత్వం. ఫోటో కావాలన్నా పేపర్కి ఇచ్చే. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో నియోజకవర్గ కమిటీ రద్దు చేయడం జరిగింది. ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేసి కొంతమందిని కొత్త వ్యక్తుల్ని కమిటీలోకి తీసుకోవడం జరుగుతోంది. ఆ సందర్భంగా చాలా ఉత్సాహవంతులు, విద్యావంతులు ఇలాంటి వ్యక్తుల్ని తీసుకొని రాజకీయంగా చైతన్యవంతం చేసి ఈ నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉన్న వ్యక్తులనే ఈరోజు కమిటీలోకి మేము తీసుకోవడం జరుగుతోంది. అదే కోవలో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం నుంచి జిల్లా అధ్యక్షుడు గంగాళ జయచంద్రని నియోజకవర్గం అధ్యక్షుడిగా నియమిస్తా ఉన్నాం. హెచ్ నాగరాజు గారిని వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నాం. రాయదుర్గం తాలూకా ప్రధాన కార్యదర్శిగా, ఇది నియోజకవర్గ కమిటీ, ఇది ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయుల్ని, నియోజకవర్గం ట్రెజరర్గా గంగాధర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మండల కమిటీలు కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఆ కోవలో డి హిర్యాల మండలానికి సంబంధించి తిప్పేస్వామి గారిని, హెచ్ తిప్పేస్వామి గారిని ఈరోజు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఉలిగప్ప, హరిజన ఉలిగప్పని నియమించడం జరిగింది. ఈ అబ్బాయిది సోమలాపురము. సెకండ్ వన్ వచ్చేసి ప్రధాన కార్యదర్శిగా గడేకల్ రాజు గారిని నియమించడం జరిగింది. డి హిరాల్ మండలం ట్రెజరర్గా మాదాపురం హేమంత్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా గుమ్మగట్టల మండల కమిటీ తీసుకుంటే గుమ్మగట్ట మండల అధ్యక్షుడుగా ఎం మల్లికార్జున్ గారిని నియమించడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా హరికృష్ణ గారిని ఈరోజు నియమించడం జరిగింది. అదేవిధంగా రాయదుర్గం మండలాధ్యక్షునిగా వి కృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా డి రేణుక గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళు ఈరోజు మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు కమిటీ నియమించినాము. వీళ్ళు ప్రజలకు ఉన్న వాళ్ళ సమస్యలపైన కావచ్చు, అనేక విధాలుగా రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి కావచ్చు వీళ్ళు పాటుపడతారని, ప్రతి ఒక్కరికి రాయదుర్గం ప్రజలకు అండదండగా ఉంటారని మేము నమ్మి ఈ క్యాడర్స్ వీళ్ళకి అనేది అప్పచెప్పడం జరుగుతుందని చెప్పేసి, ప్రతి ఒక్కరూ ప్రజలకైతేనేమి, పార్టీకైతేనేమి, ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండే 85% ఉన్న ఈ సామాజిక వర్గాన్ని ఐక్యం చేస్తూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోయిందో ఆ స్టాండ్కి వీళ్ళంతా కష్టపడి ఉండి రాజ్యాధికారం వైపు అడుగులేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ విషయాన్ని మీడియాకి తెలియజేయడం అనేది జరుగుతోంది. అందరికీ జై భీమ్, జై భారత్.